ముందుగా అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి చాలామంది వాట్సాప్‌లో మెసేజ్ పెడుతున్నారు. సార్ మాకు సీఎస్‌సి లాగిన్ అయిన వెంటనే మాకు ఈకేవైసీ చేసుకోమని చెప్పేసి అప్డేట్ అనేది ఒకటి వస్తుందండి. అది ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారండి. మనకేం లేదండి, ఇయర్లీ వన్స్ ఒకసారి అయితే మాత్రం ఈకేవైసీ అనేది కంపల్సరీ మనం చేసుకోవాలన్నమాట. అది ఎందుకోసం తెచ్చారంటే మనకి చాలామంది ఈ సీఎస్‌సి సెంటర్స్ అనేది ఒకటే చోట రన్ చేయరండి. కొంతమంది ఏందంటే షాప్స్ అనేది రెంట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళేందంటే ఒక్కో చోటకనేది షాప్ అనేది షిఫ్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళకేందంటే అడ్రస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి షాప్స్ కూడా జియో ట్యాగింగ్ అనేది అవ్వడం జరుగుతుందనమాట. షాప్స్ అనేది అడ్రస్ చేంజ్ అయినప్పుడు ఏందంటే లొకేషన్ అనేది చేంజ్ అవుతుంది. అందుకోసం చెప్పేసి ఈ ఈకేవైసీ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎప్పటికప్పుడు మనం ఏందంటే ఈ అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవడం కోసం చెప్పేసేసి ఈ ఆప్షన్ అనేది తీసుకొని రావడం జరిగింది. మెయిన్‌గా వచ్చేసేసి మనం ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అంటే మన రెసిడెన్షియల్ డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన షాప్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, సార్ మేము షాప్ నేమ్ అనేది ఫస్ట్‌లో ఒకటి పెట్టాము. ఇప్పుడు షాప్ నేమ్ అనేది చేంజ్ చేసామని చెప్పేసి అంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా షాప్ నేమ్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చండి. ఓకేనా? అది ఎలా చేసుకోవాలి? కేవైసీ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు కనుక మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఓకే, అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పటివరకైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. మన ఛానల్లో పెట్టిన వీడియోస్ కూడా కొన్ని అప్డేట్స్ కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరైతే మాత్రం జాయిన్ అయ్యి డైలీ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా? మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. ఓకే అండి. ముందుగా మీ సీఎస్‌సి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అనేది పాపప్ అనేది రావడం జరుగుతుందండి. మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయమని చెప్పేసేసి ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కింద వచ్చేసేసి అప్డేట్ నవ్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. ఓకే, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏది కేవైసీ మోడ్కి అనేది. ఇక్కడ మీకు చూసినట్లయితే మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? మీకు పర్సనల్ డీటెయిల్స్ మీ నేమ్ అనేది డిఫాల్ట్గా ఉంటుందండి. తర్వాత వచ్చేసేసి రిమైనింగ్ డీటెయిల్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు మీ ఆధార్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉంది కదా, వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ ఆధార్ నెంబర్ ఇచ్చి మీ ఆధార్ అనేది వ్యాలిడేట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ స్టేట్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దగ్గర మీ నియోజకవర్గం అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసేసిన తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అండి, అంటే మీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? మీ ఫుల్ అడ్రస్ అనేది అక్కడ ఇచ్చేసేసిన తర్వాత ఇక్కడ మీకు క్వెసిక్ అడ్రస్ అండి. మీ క్వెసిక్ అంటే మీకు షాప్ అడ్రస్ అనమాట. మీ షాప్ అడ్రస్ దగ్గర ఇక్కడ మీ షాప్ నేమ్ అండి. తర్వాత వచ్చేసేసి మీరు పార్ట్నర్షిప్పా లేదా ఓనర్ మీద పెట్టారా, మీరు ఏ విధంగా అయితే రన్ చేస్తున్నారో మీ అక్కడ అనేది సెలెక్ట్ చేసుకొని లొకేషన్ టైప్ దగ్గర మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సెలెక్ట్ చేసుకొని ఇక మీకు మీ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోనండి. మీది ఏరియా అయితే ఆ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ స్టేటు, అదేవిధంగా మీకు పక్కన మీ డిస్టిక్, ఓకే, అదేవిధంగా మీకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా మీ సబ్ డిస్టిక్ అంటే మీ మండలం అని. ఓకేనా? మీ మండలం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ విలేజ్ నేమ్ అండి. ఓకేనా? మీ విలేజ్ నేమ్, అదేవిధంగా పంచాయతీ నేమ్ అంటే మీ విలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? ఎంటర్ చేసేసి ఇక్కడ క్వెసిక్ అడ్రస్ అంటే మీ ఫుల్ అడ్రస్ అండి. మీ షాప్ ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? మీ షాప్ ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి. తర్వాత మీ షాప్ పిన్ కోడ్ అనమాట. ఓకే, మీ ఏరియా పిన్ కోడ్ అనేది అక్కడ ఇచ్చేసేసి ఇక్కడ మీ పాన్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ పాన్ నెంబర్ అనేది ఇచ్చేసేసి వ్యాలిడేట్ మీద అయితే క్లిక్ చేయండి అండి. ఓకేనా? వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కింద క్యాప్చా అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న క్యాప్చా అనేది మీకు అక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి మీకు కింద చూసినట్లయితే మీకు డిక్లరేషన్ బాక్స్ ఒకటి రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలండి. ఓకేనా? జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది కేర్ఫుల్గానైతే ఇవ్వండి. ఓకేనా? రెసిడెన్షియల్ అడ్రస్ వచ్చేసేసి మీ అడ్రస్ ఇవ్వండి. షాప్ అడ్రస్ వచ్చేసేసి షాప్ అడ్రస్ ఇవ్వండి. ఓకే, మీకు నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు టాప్లో ఫస్ట్ మీకు డిక్లరేషన్ బాక్స్ అనేది ఒకటి ఉండడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓన్లీ ఓటీపీ బేస్ మీదే రావడం జరుగుతుందండి. బయోమెట్రిక్ కానీ ఐరిస్ కానీ మీకు డిజేబుల్లో ఉంటాయి. ఓటీపీ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్కి అయినా పర్లేదు, మెయిల్కి అయినా పర్లేదు, ఒక దాని మీద టిక్ బాక్స్ అనేది పెట్టుకోండి. ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? మీ ఆధార్కి లింక్ అయిన ఓటీపీ వచ్చేసిన తర్వాత ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఓకేనా? ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ అని చెప్పిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? కంపల్సరీ మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? క్లిక్ చేసినట్లయితే మీ ఈకేవైసీ కంప్లీట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది.
ఓకేనా. ఈ విధంగా అనేది కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. చాలామంది అడుగుతున్నారు, సార్ మీ కేవైసీ కంప్లీట్ చేసినా కానీ మాకు మళ్ళీ సేమ్ పాపప్ వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. పర్లేదండి, మీకు అప్డేట్ నవ్ అని చెప్పేసి క్లిక్ చేసినా కానీ మీకు ఆల్రెడీ కేవైసీ అప్డేట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకేనా, నో ప్రాబ్లం అండి అది. ఓకే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.